హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హేమంత్. సో ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. సో కాకపోతే ఇది మనకు ఒక ఛాలెంజ్ కూడా. ఇంతకుముందు ఆల్రెడీ ఒక కామెంట్స్ వచ్చి కొన్ని వాటికి మనము ఇట్లా వీడియో రూపంగా మనం రియాక్షన్ ఇవ్వలేదు. సో జస్ట్ కమెంట్లో ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయాం. సో అలాంటి వాళ్ళకి మనం ఇప్పుడు ఒక మంచి రిప్లై అనేది ఇస్తున్నాం అనమాట. ఓకే, మీకు కూడా అలాంటి డౌట్ ఉండొచ్చు, అందుకని ఈ రిప్లై అనేది ఇస్తున్నాను. అందుకే కమెంట్స్ చేస్తే మీ రిప్లై అనేది నేను ఎతికి ఇస్తా. ఓకే, డ్రింక్. మరి సబ్స్క్రైబ్ చేస్తున్నారా? సబ్స్క్రైబ్ చేపిస్తున్నారా? ఏమో చూద్దాం. ఓకే అండి, లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ కమెంట్స్కి వెళ్తాం. మన ఆనవాయితీ, సరే మన ఆనవాయితీ కాబట్టి మనం ఫస్ట్ కమెంట్స్లోకి వెళ్ళిపోతాం. కాకపోతే 2 కమెంట్స్ వచ్చాయి. ఒకటేమో మా అమ్మతో నేను తీసిన వీడియోకి, సో దాన్ని నేను పట్టించుకోవట్లేదు. కేవలం నాకు ఇప్పుడు ఈ యాక్టివిటీలో జరిగే తీసుకుంటున్నాను. ఓకేనా? బాలకృష్ణ, చెప్పండి సార్ బాలకృష్ణ గారు. ఇప్పుడు మీ కమెంట్ నేను చదవబోతున్నాను అనమాట. మోస్ట్ ఎగ్జైటింగ్ ఫెలో, వీడియో తీసేటప్పుడు అన్నీ అంటే అంటున్నావు. ప్రొడక్ట్స్ గురించి చెప్పేటప్పుడు ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని పెట్టండి. లేదంటే మన వాళ్ళు ఓకే, ప్రోడక్ట్ గురించి చెప్పేటప్పుడు చూసుకొని అదే చెప్పండి, లేదంటే మన వాళ్ళు వేసుకుంటారు అంట. ప్రోడక్ట్ గురించి అని నేను చెప్పింది ఒకటే ప్రోడక్ట్ గురించి. ఓకే, అండ్ మార్కెట్లోకి వచ్చిన ఫ్రెష్ యాపిల్లా ఉన్నారు. రామచంద్ర సార్, మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నామండి. నేను యాపిల్లో ఉన్నానా మ్యాంగోలో ఉన్నానా? ఓకే, నేను ఎలా ఉంటే ఏంటి, వాళ్ళు ఎవరైనా మనం ఏం చేయలేం కదా, నన్ను ఏం చేయరు కదా. ఎందుకంటే మనం ఒక ప్రోడక్ట్ గురించి చెప్తున్నాం, ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తున్నాం. సో నాకు ఇంతవరకే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇంతవరకే గ్యాదర్ రియల్గా చేశాను. ఓకే, దట్స్ ఆల్. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. అండ్ ఈ వీడియో మనము ఈయనకి డామినేట్ అంటే ఈయనకి సింక్ అయ్యిద్ది, కరెక్ట్గా సింక్ చేసి చెప్పమన్నాడు. కాబట్టి ఇంకొకరు మన ప్రీవియస్ ఈ వీడియో కాకుండా దాని అవతల వీడియోలో వెంకట సాయి అనే ఒక ఆయన మనకి కమెంట్ చేశాడు. ఆ కమెంట్ మళ్ళీ ఒకసారి చదువుతాను ప్లీజ్. ఓకేనా? ఏంటంటే నువ్వు చెప్పడం కాదు, గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేసి చూడు ప్రోడక్ట్ గురించి, గవర్నమెంట్ అప్రూవ్డ్ కంపెనీ, నువ్వు విని ఇక్కడ చెప్పడం కాదు ప్రతి అని చెప్పాడు. ఇక్కడ మనం ఏంటంటే ఈయన చెప్పినట్టుగా మనం నిజంగానే గూగుల్ క్రోమ్లో ట్రై చేయొచ్చుగా. ఓకే, ఇది ఫేక్ వెబ్సైట్ రియల్ వెబ్సైట్ అని చెక్ చేయొచ్చుగా. అందుకని 2 వెబ్సైట్స్ తీసుకున్నానండి, 2 వెబ్సైట్స్. సో ఆ 2 వెబ్సైట్లో నేను ఇప్పుడు ట్రై చేస్తాను కదా, ముందే ఆల్రెడీ ఒకసారి ట్రై చేస్తాను, మీకు మళ్ళీ చూపించడానికి కోసం మళ్ళీ ట్రై చేస్తున్నాను. అది మీకు ఒక వీడియో రూపంగా నేను నా స్క్రీన్ షేర్ చేసి నా ఫోన్లో మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే, మరి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసి మీకు ఒపీనియన్ కన్ఫర్మ్గా కమెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కన్ఫర్మ్ కింద కమెంట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. అండ్ లెట్స్ గో టు ద వీడియో. ఇప్పుడు మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది. సో మనం ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్కి వెళ్దాం. సో క్రోమ్కి వెళ్తే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక వెబ్సైట్ పేరు కొట్టాలి. ఏంటంటే scamadvice.com. ఏంటండి? scamadvice.com. scamadvice.com అని కొట్టిన వెంటనే మనకి కొంచెం నెట్ స్లో ఉందండి. కాకపోతే ఇక్కడ వచ్చింది చూడండి, ఇలా రెడ్ కలర్లో వస్తుంది చూడండి. ఒక్క నిమిషం. ఇలా scamadvice.comలో ఇలా వచ్చింది. సో ఇక్కడ ఏదైతే ఉందో సర్చ్లో అక్కడ మనం www.foreverlivingproduct.com ఏమనుకోవాలండి, అంతా టైప్ చేసిన వెంటనే అక్కడ రెడ్ కలర్ బటన్ సెర్చ్ చేసిన వెంటనే కొంచెం కిందకి వెళ్ళండి. సో అది రియలా ఫేకా అనేది అది ఎలా చెప్పిద్దో చూపిస్తాను చూడండి మీకు. ఓకే, ఇక్కడ మనం ఫర్ ఎవర్ టైప్ చేసాం కదా. సో ఇక్కడ ఏం చూపించిందంటే ఫర్ ఎవర్ 100కి 100 పాయింట్స్ వేసింది ఇది. సో ఇక్కడ మీకు ఏవైతే స్కాములు జరిగాయో ఆ వెబ్సైట్ మీరు అక్కడ టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం సెర్చ్ చేసామంటే ఫర్ ఎవర్ ప్రోడక్ట్
ఒరిజినలా డూప్లికేటా అలా అన్నట్టుగా మనం సెర్చ్ చేసాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ ఏంటి, ఇంకో వెబ్సైట్ పేరు ఏంటి, స్కామ్ ఫో ఇదేనండి వెబ్సైట్. ఇదే కన్వర్షన్ బ్యాక్ scam4.com అని కొట్టచ్చు, scam4 అని కొట్టినా కూడా వచ్చింది. సో నేను ఇక్కడ scam4 అని కొడుతున్నాను చూడండి సర్చ్లో, అంటే మీకు ఇలా చూపించాలి కదా అందుకని scam4.com. ఇప్పుడు ఈ scam4.comలో www వెబ్సైట్స్ హియర్ అని ఉంది కదా, అక్కడ www.16.foreverlivingproduct.com అదే కొట్టండి, www.16foreverlivingproduct.com అని కొట్టండి. కొట్టిన వెంటనే మీరు ఇలా సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన వెంటనే ఇది కొంచెం లోడింగ్ ప్రాబ్లం ఉంది. సో కిందకి వెళ్దాం కొంచెం, చూడండి ఏమని వచ్చింది, ఇది అదనమాట సేఫ్ అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే నాకు కమెంట్స్ రూపంలో పెట్టిన వాళ్ళకి నాకు తెలిసి కొంచెం అయినా అర్థమై ఉంటుంది ఎలా మనం చెక్ చేసుకోవచ్చు అని. మీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, ఏం ప్రాబ్లం ఉండదు. కొంచెం వెనక్కి వెళ్ళి మీరు ఎక్కడైతే ఆ పేర్లు మీకు అర్థం కాదు, ఏదైతే వెబ్సైట్ పేర్లు అర్థం కాదు, సో అది మీరు మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి టైప్ చేసి చూడండి, సరేనా? ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ సీయింగ్ అండి, థ్యాంక్ యూ. ఇవాళ హౌస్ చాలా బాగుందయ్యా, ఏదో చిన్న సాటిస్ఫాక్షన్.